నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇన్సర్ట్ ట్యాబ్లో ఉన్న బ్లాంక్ కమాండ్, బ్లాంక్ పేజ్ కమాండ్. ఓకే, ఇది ఎలా యూస్ చేస్తారంటే మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 1 పేజే ఉంది. సో మనం ఇంకో పేజ్ని యాడ్ చేయాలనుకుంటున్నాం. వెంటనే బ్లాంక్ పేజ్ మీద క్లిక్ ఇచ్చేయండి, ఇంకో పేజ్ అనేది యాడ్ అవుతుంది. ఓకే, ఇది ఎంటీ పేజెస్ కాబట్టి సరే మనం ఇప్పుడు డేటా ఉన్నది చూసుకుందాం. ఓకే అండి, ఇప్పుడు నేను కొంచెం డేటాని తీసుకున్నాను. ఇక్కడ నాకు 3 పేజెస్ డేటా ఉంది. ఈ కార్నర్లో చూసుకుంటే కనుక కనిపిస్తుంది. ఓకే, చూద్దాం. ఇక్కడ చూస్తే కనుక నా దగ్గర 3 పేజెస్ డేటా ఉంది. పేజ్ 1 of 3 అని ఉంది కార్నర్లో లెఫ్ట్ సైడ్. ఇక్కడ కొంత డేటాని నేను ఏం చేశానంటే రెడ్ కలర్ వర్డ్స్ తీసుకున్నాను, ఇంకొంచెం డేటా బ్లాక్ కలర్ వర్డ్స్లో తీసుకున్నాను. ఇలా ఎందుకు తీసుకున్నానంటే మనకి డిఫరెన్స్ తెలియాలని తీసుకున్నాను అనమాట. సో నేను ఇన్సర్ట్ ట్యాబ్లో ఉన్న బ్లాంక్ పేజ్ గురించి నాకేం కావాలి అంటే ఎక్కడ దాకా అయితే రెడ్ ఉందో అక్కడితో ఆ పేజ్ నుంచి బ్లాంక్ పేజ్ కావాలనుకుంటున్నాను. అంటే ఈ రెడ్ కలర్ డేటా తర్వాత నాకు బ్లాంక్ పేజ్ కావాలి, బ్లాంక్ పేజ్ తర్వాత బ్లాక్ కలర్ డేటా కావాలనుకున్నా. సో నేను ఏం చేస్తున్నానంటే ఈ రెడ్ ఎక్కడైతే ఆగిపోయిందో డేటా అక్కడ క్లిక్ ఇచ్చి బ్లాంక్ పేజ్ మీద క్లిక్ ఇస్తున్నాను. క్లిక్ ఇచ్చాను, చూసారా అక్కడితో పేజ్ అనేది బ్రేక్ అయిపోయి నెక్స్ట్ది బ్లాంక్ పేజ్ వచ్చింది. తర్వాత మామూలు నార్మల్ డేటా, బ్లాక్ కలర్ డేటా అనేది వచ్చేసింది అనమాట. అర్థమైంది కదండి. బ్లాంక్ పేజ్ మనం ఎక్కడైతే యాడ్ చేయాలనుకుంటున్నామో, బ్లాక్ రెడ్ అని కాదు, మీకు అర్థం కావాలని అలా చెప్తున్నాను. ఎక్కడైతే డేటా తర్వాత మనకు ఒక బ్లాంక్ పేజ్ కావాలో అక్కడ క్లిక్ ఇచ్చి బ్లాంక్ పేజ్ మీద క్లిక్ ఇచ్చేసేయండి. వెంటనే మనకి దాని తర్వాత ఒక బ్లాంక్ పేజ్ వస్తుంది. నెక్స్ట్ డేటా అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది బ్లాంక్ పేజ్ కమాండ్ ఇన్సర్ట్ ట్యాబ్లో ఉంటుంది.